నమస్తే అండి. ఈరోజు మనం ధూల్పేటలో ఉన్న గణేష్ సింగ్ శంకర్ సింగ్ గణేష్ కళాకారు దగ్గరికి వచ్చాము. సో వినాయక నవరాత్రుల దగ్గరికి వస్తున్నాయి. అందరు ఆడియన్స్ కూడా అడుగుతున్నారు మనల్ని ఎక్కడ గణేష్ మూర్తులు విగ్రహాలు అద్భుతంగా ఉంటాయని చెప్పి. రండి వెళ్దాం. ఇదిగోండి వాళ్ళ బోర్డు, శంకర్ సింగ్ కళాకార్. ఇదిగోండి వాళ్ళ బోర్డు, వాళ్ళ నంబర్ మీరు చూడండి. ఇప్పుడు మీకు ఆ బోర్డు నెంబర్ కూడా మనము స్క్రీన్ పైన ఇస్తాము. 8247760135. సో మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇదిగోండి మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మీరు చాలా గణేషస్ని చూస్తున్నారు. సో మీరు వచ్చిపోయే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నారు. ఇదిగోండి గణేషస్ ఇలా రెడీ అయిన గణేషస్ ఇలా కనిపిస్తాయి. ఇదే ఇంకా రెడీ కావాల్సిన గణేషస్ ఇలా ఉంటాయి. ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్న గణేషస్ అండి. సో రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్లో చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇదిగోండి ఇదంతా కూడా వాళ్ళ ఫ్యాక్టరీ, డైరెక్ట్గా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మనము వాళ్ళ లైసెన్సెస్ అన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. గణేష్ ఒక్కడే కాకుండా ఈ మూర్తిలో మీరు చూస్తే ఈశ్వరుడు, సతీదేవి అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఇంకొక గణేష్ని మనం చూసాము అంటే గణేష్ అద్భుతమైన డిజైన్స్తో జ్యువెలరీ అయిన స్వామిని అలంకరించడమైన చాలా అద్భుతమైన డిజైన్స్తో చేస్తూ ఉంటారు. సో ఇవి ఎంత ఫేమస్ అంటే సో ఒకప్పుడు బాంబే నుంచి మాత్రమే వచ్చే చాలా గొప్ప గొప్ప గణేషాస్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడనే హైదరాబాద్లోనే మనకు తయారు చేయటం, హైదరాబాద్లోనే దొరకటం అన్నది జరుగుతోంది. ఇంకా గణేషాస్లో డిజైన్స్ చూస్తున్నారు మీరు. ఇదిగోండి సో 6 చేతులతో మనల్ని ఆశీర్వదిస్తున్న గణేశుడు కనిపిస్తాడు. సో మత్స్యలోకంలో ఉన్నట్లు తయారు చేశారు ఇది గణేష్ని. సో సేమ్ ఇందాక మీరు చూసిన ఆ సతీదేవి సెట్టింగ్తో ఉన్న గణేష్ అండి ఇది. రండి ఇంకా కూడా చూద్దాం. స్వామి నంది వాహనం పైన ఒకవైపు, ఇంకొక వైపు సింహం వాహనం పైన కూర్చొని ఉన్న గణేష్ కనిపిస్తున్నారు మనకు. ఇదిగోండి సేమ్ అదే స్వామి పంచె వేరే కలర్లో ఉన్నది కనిపిస్తోంది. ఇది గ్రీన్ కలర్లో ఉన్నది కనిపిస్తోంది చూడండి. స్వామి వెనకల మీరు పైన చూశారు అంటే సతీదేవి అమ్మవారు, పైన ఈశ్వరుడు ఉంటూ కింద ఇలా ఒకవైపు నంది వాహనం, ఇంకొక వైపు సింహం వాహనం. అంటే 2 అమ్మవారికి శివుడికి ఇద్దరికి గుర్తింపు ఉండే విధంగా చేసిన గణేష్ అండి. సో ఇవన్నీ కూడా ఇంచుమించు అవే డిజైన్సే, కానీ కొన్ని రకాల ఆభరణాలు కానీ వాళ్ళు చేసిన సెట్టింగ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో వెరాజ్ ఇది చూసారంటే పైన ఆ ఇది లేకుండాను ఈశ్వరుడు, సతీదేవి ఇద్దరి ఇది లేకుండాను కనిపిస్తోంది చూడండి ఈ డిజైన్స్. ఇంకా కూడా లోపలికి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇదిగోండి మీరు ఇటువైపు నుంచి చూస్తే కనిపిస్తుంది చూడండి, చాలా ఉన్నాయి గణేషాస్. ఇంకా లోపలికి వెళ్ళి చూడటానికి ప్రయత్నిస్తాం మనము. ఈ గణేషాస్ వీళ్ళ దగ్గర చాలానే ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇప్పుడు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఎంత అద్భుతమైన కళాకారులు వీళ్ళు అన్నది. చాలా ఎత్తైన విగ్రహాలు. మీకు ఇప్పుడు విగ్రహం ఎంత పెద్దది అన్న అంచనా వేయటానికి మీరు ఇటువైపు నన్ను చూస్తే తెలుస్తుంది. సో అందాజుగా ఒక మనిషి 5'7", 5'8" హైట్ ఉన్న మనిషి పక్కన నుంచి ఉంటే మీరు గణేష్ ఎంత పెద్దగా కనిపిస్తోంది అని చూడండి. సో ఈ గణేష్ అన్నీ కూడా చాలా అద్భుతమైన డిజైన్స్తో ఉంటాయి. సో వీటి ప్రైజింగ్ కి మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళ ఓన్ పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్ పైనే కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది. ఇదిగోండి సుందర్ కళాకార్ అని చెప్పి మీరు చూస్తున్నారు. ఇప్పుడు బాబు సింగ్, అమిత్ సింగ్ అన్నది వాళ్ళు ప్రొపరైటర్స్ అండి. ఆ బాబు సింగ్, అమిత్ సింగ్ గారి కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ ఐడల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు, అన్ని రకాల ఆర్డర్స్ తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. సో ధూల్పేట్లో జై హనుమాన్ టెంపుల్ దగ్గర, జాలి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి వాళ్ళ ఇది ఉంటుంది. సో వాళ్ళ నెంబర్స్ అన్ని మీకు మళ్ళీ కూడా మీరు వీడియో స్లో చేసి లేదా పాస్ చేసి వాళ్ళ నెంబర్స్ చూసుకోవచ్చు. సో లోపలికి వెళ్దాం పదండి. వాళ్ళ ఇంకొక కార్ఖానాలోకి వెళ్తున్నాం. ఇదిగోండి మీరు చూస్తున్నారు, చాలా మంది వచ్చి ఇక్కడ కొనడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది కొనడానికి ట్రై చేస్తున్నారు అన్నది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత రద్దీగా ఉంటుంది అన్నది. సో ఇదిగోండి చేతిలో ఖడ్గం పట్టుకొని శివాజీ మహారాజ్ లాగా ఉన్న గణేష్ని చూడొచ్చు. వైట్ పంచెతోటి నీట్గా అలంకారం చేసి ఉన్న గణేష్ జీ.
ఈ 8 చేతులతో ఉన్న గణేష్ జీని చూడొచ్చు మీరు. 8 చేతులతో విఘ్నేశ్వరుడు అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నట్టు ఉంటుంది. సో ఈ 8 చేతుల గణేష్ జీ ఒక స్పెషాలిటీ అండి. నెక్స్ట్ ఇది 4 చేతులతో పులి వాహనం అధిరోహించిన విఘ్నేశ్వరుడిని చూడవచ్చు. 4 చేతులతో విఘ్నేశ్వరుడు ఒక చేత్తో మనల్ని ఆశీర్వదిస్తూ, ఒక చేత్తో తను ఉన్నాడన్న అభయం ఇస్తూ మనకు పులి వాహనం పైన కనిపిస్తారండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తే చాలా ప్రత్యేకంగా నృసింహావతారంలో విఘ్నేశ్వరుడిని చూపించారు. ఈ నృసింహావతారంలో విఘ్నేశ్వరుడితో పాటు పక్కన నరసింహస్వామి ఉన్నారు. సో ఇప్పుడు నరసింహస్వామి ముందర ప్రహ్లాదుడు ఉన్నట్టు, ప్రహ్లాదుడి కోసం అని చెప్పి నరసింహస్వామి వచ్చినట్టు, ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి సంహరించినట్టు, ఆ పైన విష్ణుమూర్తి అవతారమే అంతా అని చెబుతూ చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇది మీరు చూస్తే కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. దాదాపు 10 feet కంటే ఎక్కువే కనిపిస్తుంది ఇది వెడల్పు. అండ్ దెన్ హైట్ చూడండి. అండ్ దీని అలంకారం ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. సో మీరు ఈ అలంకారం చూశారు అంటే మీకే అర్థమైపోతుంది. సో ఇది ఎలా ఉంటుంది, ఎంత ప్రత్యేకమైన అలంకారం అన్నది. సో ఈ పైన మీరు విఘ్నేశ్వరుడి దగ్గర జాగ్రత్తగా గమనించారంటే ఆ పైన కిరీటానికి చేసిన అలంకారం, డెకరేషన్ అది చూస్తే క్రౌన్ పైన మీకే అర్థమవుతుంది. సో ఎంత పిన్ పాయింటెడ్ గా ఒక్కొక్క విషయాన్ని చాలా స్పష్టంగా కనిపించే విధంగా డెకరేట్ చేశారు అన్నది విఘ్నేశ్వరుణ్ణి. సో ఇది హైట్ మనకు చూస్తూనే అర్థమవుతుంది. అందాజుగా తక్కువ అంటే కూడా 15-18 అడుగుల పైనే ఉంది అని. అలాగే వెడల్పు కూడా సుమారుగా 10 అడుగుల దాకా ఉంది అన్నది మనకు కనిపిస్తుందండి. ఇలా చూశారు అంటే ఇక్కడ హనుమంతుడు అండ్ దెన్ ఈశ్వరుడు అందరూ ఉన్న విఘ్నేశ్వరుడిని చూడవచ్చు. సో మీరు జాగ్రత్త గమనించారంటే గణేష్ తన తల్లి తండ్రి అందరితో కలిసి ఉన్నది. ఇది అంటే పూర్తిగా పరివారంతో ఉన్నది. అండ్ చాలా మంది దేవతలు ఉన్నారు ఇందులో. సో విఘ్నేశ్వరుణ్ణి అంటే మనము మన హిందూ దైవాలలో ముఖ్యంగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించే ప్రత్యేకమైన పద్ధతిలో ఏంటి అంటే ప్రతి దేవారాధనకు ముందు గణనాథుని పూజ చేస్తాము అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ గణనాథుని పూజ చేసే దాంట్లోని తాత్పర్యాన్ని వీళ్ళు బయటకు తీసుకొని వచ్చిన విధంగా ఉంది ఇది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు హనుమంతుడు కనిపిస్తున్నాడు, ఆంజనేయ స్వామి. ఇటువైపు చూశారంటే ఇంకొక రూపం కనిపిస్తోంది. సో ఇక్కడ చూశారు అంటే ఇతర దేవతలు, ఆ పైన కూడా మీకు దేవతలు కనిపిస్తూ ఉన్నారు. సో అడుగడుగున ఇక్కడ స్వామివారి చేతిపైనైనా ఇంకొక చేతిపైనైనా అన్ని చేతులపైన ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. అదే కాక ఈ గణేష్కి ప్రత్యేకంగా మీరు ఈ విషనాగులను చూడొచ్చు. ఈ విష సర్పాలను ప్రత్యేకంగా అమర్చారు. అంటే గణేష్ తన తండ్రి గారితో కలిసి ఉంటున్నప్పుడు, ఇదిగోండి ఇక్కడ ఈశ్వరుని చూపిస్తున్నారు, తన తండ్రి గారితో కలిసి ఉన్నప్పుడు తన తండ్రి గారికి ఆభరణాలైన ఈ పాములను చూపిస్తూ ఉన్నారు. సో దీంతో మీకు చాలా అద్భుతమైన గణేష్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ గణేష్ అన్నీ కూడా ఇప్పుడు సేల్ అయిపోతున్నాయి. చాలా లాస్ట్ మినిట్ సేల్ లాగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మీరు చూసారంటే చాలా మంది వెంటనే వస్తూ ఉన్న వాళ్ళు, పోతూ ఉన్న వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. సో ఇంకా కూడా వేరే గణేష్లను చూద్దాం రండి. ఇదిగోండి సూర్య భగవానుడు ఆయన రథం పైన కూర్చొని గుర్రాలను తోలే విధంగా కనిపించే ఈ గణేష్ సెట్టింగ్ మీకు అద్భుతంగా ఉంటుంది. పైన సూర్య భగవానుడు కనిపిస్తున్నాడు, ఆయన రథం వెళ్తూ ఉంటే దాని ముందర ఉన్న గుర్రాలు, ఆ తర్వాత గణేష్ 4 చేతుల్లోనూ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో కమలం ఉన్నది. సో ఈ గణేష్ అలంకారం మీరు కాస్త క్లోజప్ లోంచి చూసారంటే గణేష్ అలంకారం అద్భుతంగా కనిపిస్తుంది. సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని వీళ్ళు చాలా పెక్యులియర్ గా పిన్ పాయింటెడ్ గా డిజైన్ చేసింది మీకు అర్థమవుతోంది. సో ధూల్పేట్లో ఈ స్పెషల్ ఆర్టిస్ట్ అందరూ స్థానమై ఉండటం అన్నది ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ గణేషస్ ఎక్కడా కూడా తయారు చేసేది కానీ లేదా గణేషస్ ని ఎక్కువ అమ్మేది కానీ అంటూ ఉండదు. సో ఇక్కడ నుండి ఎంతెంత దూరం వెళ్తుందంటే అందాజుగా కర్ణాటక చివరి వరకు కూడా వెళ్తుంది, అండ్ దెన్ తమిళనాడుకు కూడా తీసుకెళ్తున్నారు, అండ్ దెన్ కేరళ వరకు కూడా తీసుకెళ్తున్నారు. సో ఎక్కడెక్కడైతే గణేష్ పూజ జరుగుతుందో అన్ని దగ్గరకు తీసుకెళ్తున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బాగా తగ్గిపోయి మనకు ధూల్పేటలోనే ఎక్కువ మంది తీసుకోవటం మొదలు పెడుతున్నారు. ఇదిగోండి చేతిలో గద ధరించి ఉన్న విఘ్నేశ్వరుడు ఇక్కడ కనిపిస్తున్నాడు మనకు. గద ధరించి అటువైపు పైన చూశారు అంటే మీరు
ఇంకొక మూర్తి కూడా కనిపిస్తోంది. ఆ పైన నెమలి పింఛం పైన ఉన్నాడు. అంటే స్వామివారు బేసిక్ గా ఇక్కడ నెమలి వాహనం పైన కూర్చొని ఉంటారు. సో ఈ నెమలి పింఛం అంతా పైన కనిపిస్తుంది. ఒక చేతిలో గద, ఇంకో చేతిలో అభయహస్తం తోటి స్వామివారు ఉన్నారు. సో దీన్ని పట్టించి మనకు గణేష్ ఇక్కడ రకరకాల ఆకృతుల్లో రకరకాల విధాలుగా ఉంటాయన్నది అర్థమవుతుంది. సో మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అంటే మీరు ముందు నుంచే వీళ్ళని కాంటాక్ట్ చేశారంటే మనం డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన కస్టమైజేషన్ లో కూడా చేయించడానికి అవకాశం ఉంటుంది.